ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తరచూ ఏదో ఒక అంశం మీద జనాల్లో ఉంటూ ఉన్నారు. ప్రోగ్రాం ఏదైనా కూడా భారీగా జన సమీకరణ చేస్తూ ఉన్నారు. జగన్ ఏ పర్యటన చేసినా కూడా కూటమి నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు సైతం ఘాటుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. సార్, అంటే టీడీపీ వైసీపీల మధ్య చూస్తూ ఉంటే డైలాగ్ వార్ ఒక రేంజ్ లో ఉంది సార్. కురుక్షేత్ర యుద్ధం జరుగుతోందా అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా సార్. ఈ పరిస్థితిని ఏ రకంగా చూడాలి? అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు ఎన్నికల పండుగ కదా. ఆంధ్రప్రదేశ్లో మీకు మీరు అనుక్షణము ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది. ఆ స్థాయిలో మోహరించిన సైన్యాలు ముహూర్తం కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. సో అందువల్ల ఇరువైపులా ఆ సైన్యాలు మోహరించి ఉంటాయి. సో మీరు అన్నది నిజం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి వివిధ ప్రజా సమస్యల పైన పరామర్శల పేరిట పొలిటికల్ యాత్రలు మొదలు పెడుతున్నాడు. ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డికి బాగా అర్థమైంది అంటే యాత్రా పాలిటిక్స్. తన తండ్రి రాజశేఖర్ రెడ్డియే ఒక అసమ్మతి నాయకుడి నుంచి ఒక మెయిన్ స్ట్రీమ్ గుర్తింపు పొందిన నాయకుడిగా ఎవల్యూషన్కు కారణం ఆయన పాదయాత్ర. ఒక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవటానికి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో పాదయాత్ర కీలకమైన భూమిక పోషించింది. ఆ యాత్రా పాలిటిక్స్ నుంచి నేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి ఓదార్పు రాజకీయ యాత్రలతో తన అస్తిత్వాన్ని, తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోగలిగారు. అందువల్ల దాని ఇంపాక్ట్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆఖరికి చంద్రబాబు నాయుడు కూడా మీకోసం యాత్ర జరిపారు, మీకు లోకేష్ కూడా యువగలం యాత్ర జరిపారు. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ యాత్రా పాలిటిక్స్ అనేది ఒక ఎంబెడెడ్ అయిపోయిన అంశం. అందువల్ల ఇప్పుడు మీకు మిర్చి రైతు, మామిడి రైతు, ఆక్వా రైతు, పొగాకు రైతు, ఇలా అనేక అంశాలపైన వెళ్తున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే, మీరు కావాలంటే పేపర్లు చూడండి. ఇవాళ మిర్చి యార్డుకు వెళ్ళిన జగన్, తెల్లారి మిర్చి రైతులను ఆదుకోండి కేంద్రానికి చంద్రబాబు లేఖ. మీరు చూడండి కావాలంటే వరుస పెట్టి మామిడి రైతుల దగ్గరికి వెళ్ళిన జగన్ అని ఇవాళ వార్త వస్తుంది. రేపు వార్త ఏమొస్తుంది? మామిడి రైతుల్ని ఆదుకోండి కేంద్రానికి చంద్రబాబు లేఖ. లేటెస్ట్గా మీకు పొగాకు రైతుల విషయంలో కూడా సిమిలర్, ఆక్వా రైతుల విషయంలో కూడా సిమిలర్. చూడండి, ఒకరోజు ఫస్ట్ డే ఆక్వా రైతుల దగ్గరికి జగన్ వెళ్తారు, నెక్స్ట్ డే కేంద్రానికి లేఖ అని రాస్తారు. అంటే అది ఏమవుతుందంటే ఒక లెజిటిమసీ ఎస్టాబ్లిష్ అవుతుంది తమ పొలిటికల్ ప్రత్యర్థికి. అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన వెంటనే ప్రభుత్వం స్పందిస్తోంది అని. సో అందువల్ల మీరు వరుస పెట్టి ఆంధ్రజ్యోతి పేపరే ముందు పెట్టుకోండి. నేను చెప్పింది కాదో అవునో మీరే వెరిఫై చేసుకోండి, అంత క్లియర్గా కనబడుతుంది. సో అదొక కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ను ఎస్టాబ్లిష్ చేస్తుంది. దాంతో జగన్మోహన్ రెడ్డి ఈ యాత్రా పాలిటిక్స్కు లేని లెజిటిమసీని కూటమి ప్రభుత్వమే తెప్పిస్తుంది ఒక రకంగా. తర్వాత అది తన పార్టీ నాయకులకు పరామర్శ, అది ఓ అంబటి రాంబాబుకు పరామర్శ, సిదిర అప్పలరాజుకు పరామర్శ, ఇలా నిరంతరం పరామర్శ యాత్రలు వెళ్తూ ఉంటారు. ఇది కాక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే మీకు సాయి కృష్ణాంశమే కావచ్చు, తెనాలిలో జరిగినటువంటి యాత్రలే కావచ్చు, ఇలా ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడైతే ఇబ్బంది పెడుతుందో అక్కడెక్కడల్లా వెళ్తున్నారు. సో ఇదొక వ్యూహాత్మకంగా కొన్ని సెక్షన్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నం. అది మత్స్యకారుల సమస్యల పైన, మత్స్యకారులు చనిపోతే వెళ్ళారు, తర్వాత డిఎస్సి పైన. సో ఇలా నిరంతరం ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తూ, ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రభుత్వాన్ని ఎంబరాస్మెంట్లోకి నెడుతూ, ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకొని అసంతృప్తుల్ని సమీకరించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కంటిన్యూస్ యాక్టివిటీ చేస్తున్నారు. ఆ యాక్టివిటీకి మనలాంటి వాళ్ళని విమర్శించవచ్చు. ఇదేంటి, దీని ప్రతిదాన్ని ఒక మొబిలైజేషన్ ఏంటి, ఇదేంటి అని మనం అనొచ్చు. కానీ రాజకీయాల్లో ఎలా ఉంటాయి, మీకు నాకు అనిపిస్తుంది ఇదేంటి అని. కానీ రాజకీయాల్లో ఉన్న వారికి మొబిలైజేషన్ అనేది ఒక ఎన్నికల ఎత్తుగడ, ఒక పొలిటికల్ వ్యూహం. అందుకే ప్రతిదాన్ని ఒక ఈవెంట్గా, ఒక పెద్ద ఎత్తున పబ్లిక్ను మొబిలైజ్ చేసి చేయడము. ఇందులో జగన్మోహన్ రెడ్డి సమీకరించుకున్నాడా, ప్రజలే స్వచ్ఛందంగా వచ్చారా, అది నాకు అనవసరం. కూటమి వాళ్ళేమో ప్రజలు సమీకరించుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళని అంటారు, వైసీపీ వాళ్ళేమో స్వచ్ఛందంగా ప్రజాస్పందన అంటారు. అది ఏదైనా జనం మాత్రం కనబడుతున్నారు. ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటనప్పుడు కూడా చూసాం మనం, జనం భారీ ఎత్తున కనబడుతున్నారు.
వీటి కల్మినేషన్గా ఏమవుతుంది అంటే మీకు పాదయాత్ర మొదలవుతుంది. వీటి కల్మినేషన్గా బహుశా 2027 డిసెంబర్లోనో ఇప్పుడు అన్నట్టున్నారు, గుర్తులేదు. సో పాదయాత్ర మొదలవుతుంది. ఇక పాదయాత్రతో కంటిన్యూస్ ఎలక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయినట్టే లెక్క. సో దీన్ని కూటమి ప్రభుత్వం సహజంగానే ఒక అలర్ట్ అవుతుంది. రాజకీయాల్లో అలర్ట్ అవుతారు కదా. ఎందుకంటే కూటమిలో ఇటీవల ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది, ఇన్సైడ్ అని, ఏబిఎన్ ఇన్సైడ్. నేను కూడా దానిపైన వివరంగా నా యూట్యూబ్లో విశ్లేషణ కూడా చేశాను. ఏబిఎన్ ఇన్సైడ్లో స్టోరీ ఏంటంటే ఇటీవల కూటమి సమన్వయ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ సమన్వయ కమిటీకి టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు, అలాగే మీకు రామానాయుడు వెళ్ళారు, బీజేపీ నుంచి మాధవ్ వెళ్ళారు, మీకు జనసేన నుంచి నాదెళ్ల మనోహర్ వెళ్ళారు, సో ఇతరులు కూడా వెళ్ళారు ఇంకా. సో వీళ్ళందరూ కూర్చొని ఏం మాట్లాడుకున్నారో ఆంధ్రజ్యోతి రాసింది. నేను రాయలే, నేను చెప్పలే, సోర్స్ నన్ను అడగకనే ఆంధ్రజ్యోతి అడగాలి. వాళ్ళు ఏం రాశారంటే ఈ సమన్వయ కమిటీలో ఆల్రెడీ ఆ భాష, ఆ ఏబిఎన్ వాడిన భాష వాడతాను. మన పాలన తీరు, కూటమి పాలన మనం ఎన్ని చెప్పుకున్నా మేడి పండులాగా ఉంది అన్న పెద్ద పదం వాడారు. మనం కూడా వాడే విశ్లేషకులకు కూడా నిజం కూడా అని నేను అన్నాను. ఇప్పటికీ కూడా కంప్లీట్ మేడి పండులాగానే ఉంది అని చెప్పేశారు. ఇంతకన్నా పెద్ద పదం ఏమీ వాడటానికి ఉండదు. అలాగే వైసీపీ పుంజుకుంటోంది, మనం అప్రమత్తంగా ఉండాలి అని చాలా స్పష్టంగా, అంతా బాగుందని అనుకుంటే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది అన్నారు. అంటే కూటమి సమన్వయ కమిటీలోనే వ్యక్తమైనటువంటి అభిప్రాయం ఏంటంటే వైసీపీ పుంజుకుంటోంది అని. అది ఎంత నిజమో నాకు తెలియదు, ఎంత పుంజుకుంటుందో నేనేమి కామెంట్ చేయడం లేదు. కానీ వైసీపీ పుంజుకుంటోంది అనేటువంటి భావన సమన్వయ కమిటీలోనే వ్యక్తమైందని ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం. సో ఇక మీరు ఇక ఆలోచించండి, వేరే కథనం కాదు, ఆ ఏబిఎన్ కథనం. సో ఎప్పుడైతే ఈ పరిస్థితి వస్తుందో, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి యాత్రా పాలిటిక్స్ ఏమో ఉధృతంగా చేస్తుంటాడు, మరోవైపు ఏమో ప్రజల్లో వైసీపీ పుంజుకుంటోంది అని అస్మదీయులనే విశ్లేషణ చేస్తూ ఉంటారు. మీకు పార్టీ సమన్వయ కమిటీలోనే అలాంటి అభిప్రాయం వ్యక్తమైందని ఏబిఎన్లో రాశారు కనుక మనం నమ్మకుండా ఉండటానికి ఆస్కారమే లేదు కనుక. సో ఈ వాతావరణం ఎప్పుడైతే వస్తుందో సహజంగానే కూటమి నేతలు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆ స్పందన ఏమవుతుంది అనేది పాయింట్. కూటమి నేతలు అనుకుంటున్నారు ఏంటంటే మనం పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నాం అనుకుంటున్నాం. కొన్నిసార్లు ఏమవుతుంది, అన్నిసార్లు కాకపోయినా ఎవరైతే ఎక్కువగా టార్గెట్ గురవుతారో వారి పట్ల సింపతి పెరుగుతుంది. మీరు డొనాల్డ్ ట్రంప్కు ఎంత టార్గెట్ గురయ్యాడు, కానీ ఆయనకి ఏమైంది, ఎన్నికలు గెలిచాడు. నరేంద్ర మోడీకి ఎంత టార్గెట్ గురయ్యారు, నరేంద్ర మోడీని అటాక్ చేసినంతగా బహుశా ఏ కంటెంపరీ పొలిటికల్ లీడర్ అంత అటాక్ గురి కాలేదు, కానీ ఆయన సక్సెస్ అయ్యాడు కదా. మీకు అదంతెందుకు నారా లోకేష్ చెప్పాను మీకు ఒక నేషనల్ మీడియాకు, ఐఎమ్ ద సెకండ్ మోస్ట్ ట్రోల్ పర్సన్ ఆఫ్టర్ రాహుల్ గాంధీ అన్నాడు. రాహుల్ గాంధీ తర్వాత నాకు గుర్తున్నంత వరకు కదా. మీకు రాహుల్ గాంధీ ఇమేజ్ కూడా పెరిగింది కదా. ఇప్పుడు పప్పువైజేషన్ ఆఫ్ రాహుల్ గాంధీ పోయింది. ఇప్పుడు ఒకప్పుడు పప్పువైజేషన్ ఆఫ్ రాహుల్ గాంధీ అనేది ఒక ప్రధానమైన టార్గెట్గా ఉంది. ఇప్పుడు అలా లేదు. ఈవెన్ ఈ పప్పువైజేషన్ లోకేష్ కూడా మీకు వైసీపీ ప్రయత్నించింది, కానీ అది లేదు కదా. ఇవాళ లోకేష్ పప్పు అనే ధైర్యం వైసీపీ కూడా చేయదు కదా. మా కంబాటివ్ లీడర్గానే ఉన్నారు కదా. మీకు లోకేష్ ఇమేజ్ కూడా పెరిగింది కదా యువగలం తర్వాత. సో లోకేష్ ఎంత భయంకరంగా టార్గెట్ చేశారు, ఎంత అవమానకరంగా చేశారు. కానీ ఏం జరిగింది, మీకు జగన్మోహన్ రెడ్డి ఖైదీ నెంబర్ అని కొడతా వచ్చేలా టీడీపీ క్యాంపెయిన్ ఏమైంది, ఆయనపై సీఎం ఆఫీస్లో కూర్చున్నాడు. తర్వాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమ కాలంలో మామూలుగా టార్గెట్ గురయ్యారా, మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. మీకు ఇన్ని ఉదాహరణలు చెప్తాను నేను. అందువల్ల ఎప్పుడు కూడా మితిమీరిన టార్గెట్, అసలే టార్గెట్ చేయకపోతే రాజకీయంగా నష్టపోతారు. ఎక్కువ టార్గెట్ చేస్తే ఏమవుతుంది అంటే అతి వినయం దుర్త లక్షణం. ఏదైనా ఎక్కువైతే ప్రమాదకరం అంటారు కదా. సో ఆ ఎక్కువ డోస్ ఏమైనా అవుతుందా అనేది కూడా ఒక అనుమానమే. బట్ అందుకు కారణాలు ఏదైనా మీరు అన్నట్లు యుద్ధం చాలా రోజుల ముందే మొదలైంది. యుద్ధం మొదలు కాకముందే యుద్ధ శంఖారావాలు వినపడుతున్నాయి. ఇక యుద్ధమే మొదలైతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు.